జనాభాను పెంచడాన్ని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రస్తుతం యువత ఇష్టపడట్లేదు. ఖర్చులు పెరగడం, సరైన ఆదాయం లేకపోవడమే ఈ సమస్యకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదల చాలా అవసరమని అన్నారు. ఒకటి ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈరోజు జనాభా బీహార్ 3.0, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి. అదే కిందికి వస్తే తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఆంధ్రప్రదేశ్ 1.7కు వచ్చాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం. మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణ వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాంటి సందర్భంలో ఈరోజు మనం చూసినప్పుడు ఈరోజు ఒక ఆర్టికల్ చూస్తే నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇటీవల మీరు ఎక్కడికి పోయినా మీరు చూస్తా ఉంటే ఎక్కువ అమెరికాలో ఈరోజు సంపన్న భారతీయం 43 దేశాలకు చెందిన 125 మంది బిలియనీర్లలో మన వాళ్ళు 12 మంది ఉన్నారు. అంటే 10% బిలియనీర్స్ మన వాళ్లే ఉన్నారు ప్రపంచంలో. ఇండియాలో ఉండేవాళ్ళు కాదు, అమెరికాలో ఉండేవాళ్ళల్లో వేరే దేశాల్లో కూడా వీళ్లే ఉన్నారంటే ఈరోజు ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే మొన్నటి వరకు జూయిష్ ఉండేవాళ్ళు, ఇప్పుడు భారతీయులని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది జనాభా ప్రభావం. మూడోది, మన దేశంలో ఇప్పుడుండే జనాభా ఎగ్జాక్ట్గా రాబోయే 20 సంవత్సరాలు 2047 వరకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది కూడా సౌత్ ఇండియా వల్ల కాదు, బీహార్, యూపీ కొన్ని రాష్ట్రాల వల్ల, పెద్ద రాష్ట్రాల వల్ల. అయితే ఇది రాబోయే రోజుల్లో అక్కడ కూడా డిసడ్వాంటేజ్ వస్తుంది. ఈ విషయంలో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన అధికార భార స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇంగ్లీష్, ఉర్దూ, పార్సియం భాషలను అంగీకరించి హిందీని వ్యతిరేకించడం అవివేకమని అన్నారు. राजभाषा विभाग स्वर्ण जयंती समारोह की हृदय से बधाई व शुभकामनाएं देता हूं। साथ ही मैं पूरे देशवासियों को इस हिंदी दिवस की हार्दिक शुभकामनाएं देता हूं। हमारा भारत विविधताओं का देश है, अलग अलग संस्कृति और भाषाओं से बना है, लेकिन फिर भी हम एक हैं। और इसका सबसे बड़ा कारण है भाषा से जुड़ी हमारी एकता।
कहते हैं न, कोस कोस पर बदले पानी, चार कोस पे वाणी। ऐसा ही एक उदाहरण नॉर्थ ईस्ट में अरुणाचल प्रदेश का है, जहां 50 से ज्यादा ट्राइबल लैंग्वेज बोली जाती है, पर एक कॉमन भाषा के रूप में हिंदी उन्हें जोड़ती है। हिंदी से जुड़ा एक दिलचस्प किस्सा याद आता है। बात ब्रिटिश शासन की है। उस समय यूरोप से कुछ मिशनरी भारत आए। उन्होंने आंध्र प्रदेश के एक विद्वान गिड़गू राममूर्ति पंतलू से एक आदिवासी भाषा सीखी। नाम था सबर भाषा। फिर उसी भाषा में धार्मिक किताबों में अनुवाद किया। सोचिए, जब विदेशी लोग हमारी भाषाएं सीख सकते हैं। हम जर्मनी जाते हैं कमाने के लिए तो जर्मनी सीखते हैं, जापान जाते हैं तो जापानी। तो हम अपनी ही हिंदी भाषा से इतना डरते क्यों? ये डर क्यों? छुपा क्यों? झिझक क्यों? हम ये नफरत छोड़नी चाहिए, झिझक छोड़नी है। हिंदी कोई जबरदस्ती की चीज नहीं है। ये एक ऐसी भाषा है जो पूरे देश में आसानी से समझी जाती है। सोचिए, जब हमें नौकरी में फायदा चाहिए होता है या सोशल मीडिया पर पॉपुलर होना है, तब हम हिंदी का खूब इस्तेमाल करते हैं। पर जब बात राजनीति की आती है तो कुछ लोग कहते हैं हिंदी थोपी जा रही है। अब बताइए क्यों ये सही है? हम अंग्रेज టీటీడీలోని అన్యామత ఉద్యోగస్తులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలతో పాటు పురాతన ఆలయాలను టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు. అందరికీ జై గోవింద. ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. గత సంవత్సరం కూడా జన్మదినం సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి, ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, ఈ సమాజం కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద. దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కనీసం అభివృద్ధి నోచుకోవట్లేవు. భక్తుల మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ టెంపుల్స్ అవన్నీ కూడా. కానీ ఇలాంటి అభివృద్ధి నోచుకోలేక, నిధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు జాతరలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి, కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన, ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను.
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్ లో గతంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. దాంతో పాటు అక్కడ దేవాలయాన్ని కరీంనగర్ నగరంలో దేవాలయం నిర్మించడం, దాంతో పాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయం, ఈ మూడు దేవస్థానాలు కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించి సహకరించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భానుప్రకాష్ రెడ్డి గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇల్లంతకుంట రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూడా నిధులు కట్టించి కాపాడాలని కోరుతారు. ఎందుకంటే హిందువుల ఆస్తి. ఒక ఉద్యోగస్తుడు వచ్చిండు సార్, హిందువుల ఆస్తి, హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళ మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు గాని ఇతర దేశస్తులు గాని ఒక డిక్లేర్. కష్టం వస్తే దేవునికి మనం పిలిస్తే పలుకుతాడో లేదో తెలియదు గాని 24/7 పగలు గాని రాత్రి గాని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా 7995095799 నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి వారి కష్టాన్ని విని ఓదార్పుగా మాట్లాడి మీకు నేనున్నాను అనే భరోసాని ఇస్తున్నారు విశాఖపట్నం నగర కమిషనర్ శంకబ్రత బాగ్చి. సింహాచలం గిరి ప్రదక్షిణలో విశాఖ పోలీస్ సేవలను ప్రశంసిస్తూ వందలాది మంది భక్తులు పలికిన పలుకులవి. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి లాంటి సమర్థమైన ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉంటూ ప్రజలకు రక్షణగా నిలుస్తున్న విశాఖపట్నం సిటీ పోలీస్ శాఖకు వందన మందారమాల అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వందనాలు అంటూ నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన తూటిపాల గ్రామానికి చెందిన మాకవరపాలెం మండలం అడిగట్ల గణేష్ పోలీస్ కమిషనర్ శంకబ్రత సేవలు కీర్తించారు. గిరి ప్రదక్షిణలో ఎంతో బిజీగా ఉండి కూడా ప్రజల నుంచి వచ్చిన ఫోన్లను రిసీవ్ చేసుకుని ఎంతో ఓపికగా వారి సమస్య వింటూ సమస్యలను క్షణాల్లో పరిష్కరించిన పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సేవలను ఎంత కొనియాడినా తనివి తీరదని విశాఖ ప్రజలతో పాటు నలుమూలల నుండి గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు అంటున్నారు. గిరి ప్రదక్షిణకు వచ్చి తప్పిపోయిన 200 మందిని సురక్షితంగా తమ కుటుంబాల చెంతకు చేర్చిన విశాఖ పోలీసుల సేవలకు వందనాలు అంటూ ప్రజలు కీర్తిస్తున్నారు. మా పాప తప్పితే పోలీస్ కంట్రోల్ రూమ్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి మా పాప యొక్క ఆచూకీ తెలుసుకొని నాకు అప్పచేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకించి సిటీ పోలీసు విభాగానికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలుపుతున్నాను. కాబట్టి విశాఖ పోలీస్ స్టేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలుగా నమస్కరిస్తున్నాను. వైజాగ్ సిపి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సిటీ మొత్తం ప్రత్యేక నిఘా ప్రత్యేక ఏర్పాట్లు చేసి వచ్చిన గిరి భక్తులందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించి మాకు ప్రత్యేక నిఘా చేసి వారి యొక్క కృషి మాకు తోడు ఇచ్చారు. కాబట్టి సిటీ పోలీసు వారికి సిపి వారికి ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. ఆపేసానా బాగోదాం నేను పంపిస్తాను. లక్ష్మి. మేము ఇలా తప్పిపోయాము. పోలీస్ సహకారం వల్ల మళ్ళీ కలిసి మేము గిరి ప్రదక్షిణకు వచ్చాము. ఒక వ్యక్తి మాము గిరిపవనంకి వచ్చాము. ఒక వ్యక్తి తప్పుడిపోయింది. ఆవిడ్ని విశాఖపట్నం పోలీసు వాళ్ళు మాకు నిలుగు పెట్టారు. వాళ్ళకు ధన్యవాదాలు. గుండా జయలక్ష్మి మాది గౌరంపేట అండి. గిరి ప్రదక్షిణానికి వస్తే మా వాళ్ళ తప్పుపోయిన పోలీసు వారి ఇబ్బందితో మమ్మల్ని మా వాళ్ళు చేర్చారండి. భోజనాల కాడ కానీ మామూలుగా అన్నం తిని కాడ కానీ గుడికి వెళ్ళి కాడ కానీ సౌకర్యంగా మమ్మల్ని బాగా చూసారండి. అన్ని విధాలా చూసారండి. 5 ఏళ్ల పాలనలో రైతులను గాలికి వదిలేసిన జగన్ రైతు ద్రోహి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అది ప్రజలందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని గాలికి వదిలేశారు. ఇంకా అది కాక మరి మోటార్లకు మీటర్లు, జగన్ భూ చట్టము, అంతేకాకుండా ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచారు, ఎంత నాణ్యతమైన విత్తనాలు ఇచ్చారు, ఏది కొనుగోలు చేశారన్న విషయం తెలుసు. పనిముట్లు లేక, డ్రిప్ లేక, ఇదే విధంగా స్ప్రింక్లర్లు లేక, నాణ్యతమైన మందులు లేక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కుట్ర రాజకీయాలు బాగా తెలుసు. మనం చూసాం, బాబాయ్ గొడ్డలపేట కావచ్చు, కోడికత్తి పార్టీ కావచ్చు, తల్లిని ఏ విధంగా అవమానించాడో, చెల్లిని ఏ విధంగా అవమానించాడో, నిన్నటి రోజు వాళ్ళ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ప్రశాంత్ రెడ్డి గారిని అవమానించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం. ఏమన్నా అంటే రెపరెపనో నరుకుతానంటారు. మరి నిన్న రోజు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక రైతులకు పెద్దపీట వేశాం, రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేసాం, వారి అకౌంట్లో డబ్బులు వేసాం. అది 9 రూపాయలు ఉండేది 4 రూపాయలు వాళ్ళ అకౌంట్లకు కూడా వేసాం. నిన్నటి రోజు ఈరోజు 260 కోట్లు రిలీజ్ చేశాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. ఎందుకంటే రేపు మేము రిలీజ్ చేస్తామన్నప్పుడు ఈ రోజు ఆయన లొలి చేసి సొంత పార్టీ వాళ్ళని తీసుకెళ్లి, అది ఆయనే మామిడికాయలు డ్రామాలందరూ టీవీలో చూసాం, ఆయనే మామిడికాయలు తోలేదంటారు, తొక్కిచ్చేదంట. అంటే ప్రజల్లో పక్క తొక్కిస్తున్నావు నీ కారు కింద. పంట పండించిన రైతులతో ఆ పంటను కూడా తొక్కిస్తా అంటే తొక్కడమే నీ పని. ప్రజలు కూడా అందుకే నిన్ను తొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. నీ డైవర్షన్ పాలిటిక్స్ ఏమీ పనికిరాదు. ఈ చిల్లర రాజకీయాలు, ఈ శవ రాజకీయాలు మానేసి ఫస్ట్ మహిళలు ఏ విధంగా గౌరవించాలో మీరు మీ పార్టీ సభ్యులందరూ నేర్చుకోవాల్సిందిగా కూడా కోరుకుంటాం. ఖబర్దార్ ఇంకొకసారి మహిళలను అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదు, తగు చర్యలు కూడా తీసుకుంటామన్న విషయం కూడా తెలియజేస్తుంది. 3 లేదా 4 పిల్లలను కంటే స్పెషల్ ఇన్సెంటివ్ ప్రభుత్వం ఇస్తుందని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద మాట్లాడారు. నమస్కారం అండి, నేను డాక్టర్ అనిత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, శ్రీకాకుళం జిల్లా. నేను మరియు మా సిబ్బంది ఈరోజు అందరం కలిసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయటము, మరియు అక్కడ కొన్ని నినాదాలు చేయటము, మరియు మానవహారం ఫామ్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్ పాలసీ అనే విషయం మీదుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లాలో మరి ఒక కాన్ఫరెన్స్ కింద పెట్టి ఫస్ట్ సమ్మిట్ కింద ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున కండక్ట్ చేయడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో అదేవిధంగా మన రాష్ట్రంలో మనకి సుమారుగా యవ్వనంగా 10 నుండి ఒక 24-25 సంవత్సరాల వయసు వారు మనకు ఒక 26 to 28% పాపులేషన్ ఉన్నారు. అంతమంది పాపులేషను యంగ్ భారతం లేక యంగ్ ఆంధ్రప్రదేశ్, యువ ఆంధ్రప్రదేశ్గా మనకు పాపులేషన్ ఉన్నప్పటికీ మన పాపులేషన్ యొక్క ఫర్టిలిటీ రేటు అంటే సంతానోత్పత్తి రేటు 1.21గా మన రాష్ట్రానికి ఉంది. మరియు 1.27గా అంటే మన దగ్గర ఉన్న వాళ్ళ ఒక కప్పులకి మనకి పుట్టేది చాలా తక్కువ మంది పిల్లలు అయిపోతున్నారు. సంతానోత్పత్తి రేటు మన జిల్లాది 1.27 ఉంది. అంటే ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలు అనే నామ్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకళ్ళు లేక ఇద్దరు నామ్స్లో 1.27 అనేది చాలా తక్కువ. ఒక కుటుంబ నియంత్రణ పద్ధతి ఒకప్పుడు 2001లో మన జనాభా లెక్క చూసినప్పుడు, మనకి 2011లో చూసినప్పుడు మనకి 8,46,00,000 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మన సంతానోత్పత్తి రేటు తగ్గిపోవటం వల్ల యువ భారతం మనకి ఉన్నప్పటికీ, యువ ఆంధ్రప్రదేశ్గా మనకి ఒక 28% పాపులేషన్ ఉన్నప్పటికీ వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డను మాత్రమే లేక 1.27 అంటే చాలా తక్కువ. ఒకళ్ళు లేక ఇద్దరు కూడా ఉండట్లేదు. అంతకన్నా తక్కువగా పిల్లల్ని కనాలనే ఆలోచనతో యువ భారతం ఉంది. కాబట్టి రానున్న తరాల్లో మరి మన ఆంధ్రప్రదేశ్కి పాపులేషన్ తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ప్రభుత్వము కొన్ని నిర్ణయాలు తీసుకొని మరి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే స్త్రీ గర్భధారణ ధరించాలి. ఏపీ ఎస్బీసీఎల్ హెచ్చర్ల ఐఎంఎల్ డిపోను విడదీయొద్దు అంటూ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ హమాలీల యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
ఏపీఎస్బీసీఎల్ ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీయవద్దు అంటూ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ హమాలీల యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద ధర్నా చేపట్టారు. టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటుకి ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో ఏర్పాటుకు భూములను ఇచ్చి 3 తరాలుగా హమాలీలుగా పనిచేస్తున్న తమ పొట్ట కొట్టొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త డిపో ఏర్పాటుకు ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని, లేదంటే అన్ని రంగాల కార్మికులతో కలిసి ఐఎంఎల్ డిపో హమాలీలకు మద్దతుగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు కార్యదర్శి తేజేశ్వరరావు. హెచ్చెర్ల ఐఎంఎల్ డిపోను 2గా విడదీయొద్దు. హెచ్చెర్ల ఐఎంఎల్ డిపోను 2గా విడదీయొద్దు. 3 తరాలుగా పనిచేస్తున్న హమాలీలు పొట్ట ఇట్రా నిలబడాలి. నువ్వు అటు ఇటు చూడకండి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపో ఏర్పాటు సంబంధించి కొత్త డిపో టెక్కల్లో ఏర్పాటు చేసిన దాన్ని ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఎచ్చెర్లో ఏదైతే ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపో కొనసాగుతుందో యథావిధిగా కొనసాగించాలని చెప్పి గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న హమాలీల ఉపాధిని కాపాడాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ ద్వారా ధర్నాకు చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా 1986లో మద్యం అంటే యారక్ బాటిలింగ్ యూనిట్ అని చెప్పి ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో హెచ్చెర్లో ఉండే దళిత కుటుంబాల నుంచి సుమారు 100 కుటుంబాల నుంచి అక్కడ భూములు సేకరించడం జరిగింది. ఆ సందర్భంగా ఆ సారా తయారీ కేంద్రంలో వీళ్ళు కార్మికులుగా పనిచేసిన తర్వాత ఆ తదనంతరం ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్గా మారిన తర్వాత అందులోనే సుమారు 80 మంది హమాలీలుగా గత 30-40 సంవత్సరాల నుండి కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఒకే డిపోగా జిల్లా మొత్తానికి మద్యం సరఫరా చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా జూలై 8వ తేదీ శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దపాడు శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్. వేదికను అలంకరించిన సర్పంచ్ గారికి, విద్యా కమిటీ చైర్మన్ రోహిణి గారికి, అలాగే అప్పారావు మేసర్కి, ఢిల్లీరావు గారికి, శ్రీనుకి, హెచ్ఎం గారికి అందరికీ నా నమస్కారములు. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి తల్లిదండ్రులకు పేరు పేరున నమస్కారములు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈరోజు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ మన లోకేష్ అన్న గారు ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పేరెంట్స్ కి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 లెక్క, అదే 13,000, 2,000 స్కూలు డెవలప్మెంట్ కని ఇవ్వడం మన ఊర్లో అందరికీ పడింది కదమ్మా. ఏదైనా ఉండిపోయిన ఉంటే మీరు సచివాలయంకి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోండి అని తెలుపుతున్నాము. ఇంకో విషయం ఏమిటంటే ఈ సంవత్సరము మన స్కూలు 10th క్లాస్ వరకు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి ఈ స్కూలు మన గ్రామం స్కూలు డెవలప్ అవ్వాలని 10వ తరగతి తెప్పించడం జరిగింది. ఇప్పుడు మన స్కూల్లో టీచర్స్ 11 మంది పనిచేస్తున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క టీచర్ తరపున చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా మన స్కూలు పనిచేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఒకప్పుడు స్కూల్ ఎలా ఉండేదో. ముందు సూర్యనారాయణ గారు మేసర్ ఉండేవారు. అతను వచ్చాక